నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాష్ట్రంలో చాలా ఇష్యూసే జరుగుతున్నాయి. లేటెస్ట్గా కులగణనకు సంబంధించి ఒక ఇష్యూ, ఆ తర్వాత లగచర్ల కావచ్చు, దెన్ అగైన్ ఇంకో ఇష్యూ ఏంటి అని అంటే ఆదానికి సంబంధించిన ఇష్యూ. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? యా సార్, మీరు ఈరోజు లేటెస్ట్ అంటే కవిత గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినట్టున్నారు, ఎగైన్ యాక్టివ్ అయినట్టున్నారు. తనతో పాటు కలిసి మీరేదో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఏంటి అసలు, ఎందుకని ఆల్ ఆఫ్ సడన్ యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అండ్ కవిత గారు కూడా? వాట్ ఈస్ ద రీజన్? కవిత గారు ముందు నుండి కూడా బీసీ సబ్జెక్ట్ ఏదైతే గతం ఎన్నికల కన్నా ముందు, జనరల్ ఎలక్షన్ల కన్నా ముందు కూడా బీసీలకు ఎప్పుడైతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం బిల్లు తీసుకొని వచ్చారో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఒక మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటూ ఆ మహిళా బిల్లు కోసం తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీలతోని సమన్వయపరుస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే దాంట్లో మహిళలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీ వర్గాలంతా కూడా, బీసీ మహిళలందరూ కూడా మళ్ళీ మా సంగతి ఏంది, ఈరోజు మహిళలకు వస్తున్నప్పుడు మహిళల్లో మా వాటా కూడా ఉండాలి బీసీలకు అని చెప్పేసి ఆ వాయిస్ రావడంతో తప్పకుండా బీసీల పక్షాన, ముఖ్యంగా బీసీ మహిళల బిల్లులో సబ్ కోటా ఉండాలి బీసీలకు అని చెప్పేసి ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడు బీసీలకు మొత్తం కూడా ఓవరాల్గా బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలి చట్టసభల్లో అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి 33% బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా మహిళా కోటాలో ఏదైతే మహిళా బిల్లు తీసుకొని వస్తుందో దాంట్లో కూడా సబ్ కోటా బీసీలకు ఉండాలని చెప్పేసి తీర్మానం చేసి పంపడం జరిగింది. అప్పటి నుండి మొదలైంది. ఏదో ఈరోజు కవిత గారు ఈరోజే స్టార్ట్ చేసింది కాదు. ఎప్పుడన్నా కానీ మీరు కవిత విషయం తీసుకుంటే ఏదన్నా ఒక స్టాండ్ తీసుకుందంటే తప్పకుండా దాన్ని నెరవేర్చే వరకు ఒక పట్టు వదలని వ్యక్తిలాగా ఆమెను మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ అనే దాన్ని మొత్తం సాంస్కృతికంగా, బతుకమ్మ అంటే కేవలం చాలా ప్రాచుర్యం కోల్పోయిన పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని లేవనెత్తి అందరినీ, అంటే మహిళల్ని కూడా మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం వైపు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. దాంట్లో విజయం సాధించింది. తర్వాత మనం చూసినాం ఎవరైతే ఈరోజు చట్టసభలే మొత్తం కూడా చట్టసభలకు కారణమైనటువంటి ఆ రోజు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే గాంధీ గారు ఏదైతే విగ్రహం ఉందో దాని పక్కకు అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఉండాలని చెప్పేసి దాన్ని కూడా కార్యక్రమం తీసుకుంటే ఆ ప్రభుత్వం దిగి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇప్పుడు పూలే గారి విగ్రహాన్ని కూడా ఉండాలి, ఎందుకంటే బీసీల పక్షాన అట్టడుగు వర్గాలకు విద్య అందించి సమాజంలో అందరూ సమానంగా ఉండాలంటే విద్య ఒక్కటే అని చెప్పేసి ఆ రోజు కృషి చేసినటువంటి పూలే గారి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి దాని గురించి కూడా ఫైట్ చేస్తుంది. అట్లనే బీసీల హక్కుల కోసం కూడా కవితక్క గారు ఫైట్ చేస్తారు. అది ఈరోజే కాదు, కొన్ని రోజులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఈరోజు వారికి వ్యతిరేకంగా ఎవరైతే వాయిస్ లేపుతారో బలంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ముందలకు వస్తున్నాయో దేశంలో, ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణనే కాకుండా మొత్తం ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం చేయాలనే ఒక రైతులది, ముఖ్యంగా ఎస్సీలు, రైతులు, ఇవన్నీ అంశాలు తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా తిరిగిన సందర్భంలో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే కోణంలో అసలు ఆ లిక్కర్ పాలసీ అమలే కాలేదు. కానీ దాంట్లో బదలాం చేసే దాంట్లో ఎన్నోసార్లు విచారణ చేసిన తర్వాత వాళ్ళ కరెక్ట్ పార్లమెంట్ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ వస్తుందనగా అరెస్ట్ చేయడం జరిగింది. అదంతా తర్వాత పరిణామాలు ఏం జరిగినో తెలుసు. కొంత ఆరోగ్యాన్ని కూడా దాదాపు 6 నెలలు జైల్లో పెట్టి ఆరోగ్యం ఇబ్బంది పరిస్థితులు అయిన తర్వాత మళ్ళీ కోలుకున్న తర్వాత ఈ టాపిక్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది, కులగణన అనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్లో, దానికి సంబంధించి కులగణన చేపడతాం, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచుతాం అనేది అంశం. దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా గత నెలలో వేయడం జరిగింది. అప్పటి వరకు కూడా అది కూడా పోరాటంతోనే డెడికేటెడ్ కమిషన్ వచ్చింది, మీ అందరు కూడా తెలిసినటువంటిదే. కాబట్టి ఆ డెడికేటెడ్ కమిషన్కి ఈరోజు ముఖ్యంగా బీసీలకు ఈరోజు చట్టసభల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం
ప్రకటించింది, దాన్ని అమలు చేస్తామనే డెడికేటెడ్ కమిషన్ వేసింది. అవును. ఆ డెడికేటెడ్ కమిషన్ 42% ఇవ్వడానికి వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్లో స్పష్టంగా అనుమానాలు ఏమున్నాయంటే, మీరు వికాస్ కిషన్ రావు గవాలి కేసు జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీకి సంబంధించి, అదేవిధంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 జడ్జిమెంట్లని కోట్ చేశారు. ఆయనకి ఇచ్చినటువంటి జియోఎంఎస్ 49 అనుకుంటా, 49లో ఈ 2 జడ్జిమెంట్లను కోట్ చేశారు. ఆ జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి, కమిషన్ వేసారు. తద్వారా మొత్తం కూడా పూర్తి స్థాయిలో బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయాలి, లోకల్ బాడీ వైజ్గా. అంటే ఒక గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ వరకు కూడా పోయి స్టడీ చేయాలి. ఆ స్టడీ చేసేటటువంటిది ఏ విధంగా స్టడీ చేస్తారు అని అడగడం జరిగింది. అదేవిధంగా ఆ రిజర్వేషన్లు మొత్తం కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి 50% దాటొద్దని చెప్పేసి ఈ 2 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మీరు ఇప్పుడు రిజర్వేషన్ 42% పెంచుతామంటారు కదా, ఈ జడ్జిమెంట్లు ఏమో 50% దాటొద్దు అంటున్నాయి, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి. మీరు ఏ విధంగా చెప్తారనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడగడం జరిగింది. అదేవిధంగా ఒకటి ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఈ కులగణన అంటే ఏదైతే సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా కుల గణన ఏదైతే సర్వే ఏదైతే చేస్తున్నారో ఆ సర్వేకి సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్తోని జియో నంబర్ 18తోని ఇవ్వడం జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తే ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇంతకుముందు బీహార్లో చూసినాం మనం, జిఏడి ద్వారా చేయించారు. బీహార్లో చేసిన తర్వాత ఒక సైంటిఫిక్ స్టడీ జరగలేదని చెప్పేసి, ఒక కమిషన్ ద్వారా మీరు చేయలేరని చెప్పేసి ఆ లెక్కలుని పరిగణలోకి తీసుకోకుండా కోర్టులు కొట్టివేసినది. పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది రిజర్వేషన్ పెంచితే. అదే పరిస్థితి రేపు తెలంగాణ రావద్దనే ఉద్దేశంతో పూర్తిగా డేటాతో సహా, అంటే మీరు శాస్త్రీయమైనటువంటి సర్వే చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకోబోతున్నాం, మొత్తం అంతా దేశవ్యాప్తంగా కూడా ఇది చేయబోతున్నాం, ఇది చేయడం ఇష్టం లేదు బీజేపీకి అనేది కూడా మాట్లాడుతున్నారు. మరి అంటే దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి కదా, ఇంతవరకు జరగంది ఏదో చేయబోతున్నారు, ఒక ప్రయత్నం జరుగుతుంది కదా. డెఫినెట్గా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు బీసీలందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కులగణన జరగాలి. మా పరిస్థితులు ఏంది, ఈరోజు అంటే మా వాటా అయింది, విద్యా ఉద్యోగాలలో మా వాటా అయింది, రాజకీయంగా మా వాటా అయింది, మా జనాభా ఎంత ఉంది, మాకు ఎంత ఫలితాలు దక్కుతున్నాయి అనే విషయంలో స్పష్టంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా గణన ఉందో అట్లనే బీసీలకు కూడా గణన చేయాలని చెప్పేసి తీవ్రంగా బీసీ సంఘాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. అందరూ కూడా ఈరోజు బీసీ జనగణన కులగణన చేయాలనే దాంట్లో ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఏంటంటే అందరు కూడా ఇప్పుడు ఇప్పటివరకు జరగలేదు అంటారు. కానీ 1931 తర్వాత 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ జరిగినాయి. అది యూపీఏ 2 ప్రభుత్వం హయాంలో జరిగినాయి. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇంకా మిగతా పీరియడ్ 3 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు బయటపెట్టలే. తర్వాత కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ముందటి నుండి కూడా ఈ బీసీలలో అన్నీ కూడా బయట పెడితే మా ఏదైతే వాళ్ళు హిందుత్వ మతం ఎజెండా తీసుకుంటారో దానికి డైల్యూట్ అవుతుంది అనే భావంతో వాళ్ళు ముందటి నుండి కూడా కులగణనకు పూర్తిగా ఆపోజిట్ ఉన్నారు. అయితే ఈరోజు తెలంగాణలో మేము కులగణన చేస్తాం, దాన్ని మొత్తం కూడా దేశానికి ఆదర్శవంతంగా ఉంటుందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మేమేం అడుగుతున్నాం అంటే అందరు తెలియనటువంటి విషయం ఏంటంటే పక్క కర్ణాటక రాష్ట్రంలో గతంలోనే సిద్ధిరామయ్య గారు ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో హెగ్డే గారి కమిషన్ ద్వారా ఒక 160 కోట్లు పెట్టి దాదాపు కోటి ఇంట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇట్లనే ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే ఉందో అది చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ నివేదికను తీసుకోలే. కానీ మళ్ళీ సిద్ధిరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరి నెలలో, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, అంటే ఇప్పుడు దాదాపు 9 నెలలు కాలం గడుస్తుంది, ఫిబ్రవరి నెలలో ఆ నివేదికని సిద్ధిరామయ్య గారు తీసుకున్నారు. కానీ ఆ నివేదికను బయట పెడతలేరు ఇప్పటివరకు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణ రోల్ మోడల్ అంటుండు, మళ్ళీ అక్కడ పక్క కర్ణాటక రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు అక్కడ జరిగినటువంటి లెక్కలు ఎందుకు బయట పెడతలేరు అని మేము అడుగుతున్నాం. ఎందుకు ఆడేందంటే క్వశ్చన్ ఎందుకు బయట పెడతలేరు అనే విషయంలో ఏంటంటే అక్కడ ఉండేటటువంటి డీకే శివకుమార్ గారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన కులానికి సంబంధించి ఒక్కలిగా అనే కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు గతం నుండి కూడా వాళ్ళ క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే మేము 14 నుండి 15% ఉంటాం జనాభాలో అని వాళ్ళు ఎవరైతే డీకే శివకుమార్ గారి సామాజిక వర్గం క్లెయిమ్ చేస్తుంది. కానీ
ఏది ఎప్పుడైతే మొన్న స్టడీ జరిగిందో ఆ స్టడీ రిపోర్ట్లో ఏముందంటే 8 to 9% మాత్రమే ఒక్కలిగాలు ఉన్నారు అనేది దాంట్లో తేలింది. కాబట్టి ఈ లెక్కల్ని బయట పెడితే మా కమ్యూనిటీ ప్రాధాన్యం తగ్గిపోతుంది అనే భావనలో ఆ డీకే శివకుమార్ గారు ఆపుతున్నారు ఆ బయట పెట్టకుండా అని చెప్పేసి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా కూడా కోడైగూస్తుంది. రేపు తెలంగాణలో కూడా మీరు జరుగుతుంది ఇప్పుడు ఒక కమిషన్ ద్వారా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణనకు కూడా ఈ సర్వేకి కూడా ఒక కమిషన్ వేసి మీరు చేస్తే అది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. ఒక రిటైర్డ్ జడ్జినో ఇంకోనో పెడితే ఇండిపెండెంట్గా ఉంటుంది. మీరు ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేస్తారు. మీరు ఆ లెక్కల్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఈ డెడికేటెడ్ బీసీ రిజర్వేషన్ పెంచడానికి డెడికేటెడ్ కమిషన్కి ఎంత ఇస్తారనేది ఒక క్వశ్చను. తర్వాత లెక్కలు బయట పెడతామనే దాన్ని కూడా సైంటిఫిక్ స్టడీ జరుగుతలేదు. కాబట్టే మేము మా అందరు కూడా తెలంగాణ ప్రజలు రేపు ఏదైతే బలమైన రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఎక్కువ క్లెయిమ్ చేస్తుంటారు. రేపు లెక్కలలో తక్కువ వచ్చిందని తెలిసిందనుకో రేపు బయట పెడతాడా అనే ఉంటుందా. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్గా సైంటిఫిక్గా లెక్కలు తీస్తలేరు అనేది మా అనుమానం. ఈరోజు అదే కూడా స్పష్టంగా వ్యక్తిత్వం చేసిన ఏంటంటే మీరు ఒక సైంటిఫిక్ స్టడీ చేయండి, ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా ఈ లెక్కలు తీయండి అని చెప్పి ఈరోజు కవిత అక్క గారి నేతృత్వంలో అందరం కూడా పోయి కమిషన్ గారికి డెడికేటెడ్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. జస్ట్ మీరు మాటలకే పరిమితమైన మీరు ఏం చేయలేదు, కానీ ఈ రోజు వచ్చి మీరు డెడికేటెడ్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇస్తారు, మాట్లాడతారు, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేసిన దాన్ని కూడా ఏదో ఒకటి దాన్ని కాంట్రవర్సీ చేయడానికే ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనం అంటున్నటువంటి వాళ్ళకు నిజంగా మీకు ప్రేమ ఉందా? డెఫినెట్గా ప్రేమ ఉంది. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా అవహేళన చేసింది. కుల వృత్తులకు కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రోత్సాహం ఇస్తూ గొర్రెల పంపిణీ కావచ్చు, చేప పిల్లల పంపిణీ కావచ్చు, నేతన్నలకు సబ్సిడీ మీద నూలు కావచ్చు, రంగులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తుంటే వాటి మీద అవహేళన చేసినటువంటి చూసినాం. కానీ ఈరోజు మన ప్రొడక్షన్లో చూసుకుంటే మీట్ ప్రొడక్షన్లో ఏ స్థాయిలో పెరిగిపోయినాం మనం. ఇవన్నీ కూడా ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. ప్రభుత్వం ఎన్ని కల్పించాలనో 1,60,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది, అవి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు అయినాయి, ఎగ్జామ్స్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకుంటా ఆయన నేను ఇచ్చినాను క్లెయిమ్ చేస్తుండు. అదేవిధంగా క్లెయిమ్ చేస్తూ ఏం చెప్తుండు, మళ్ళీ ఏవైతే కుల సంఘాల మీటింగ్లకు పోయినప్పుడు మన కుల వృత్తులను ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి గారే ద్వంద్వ వైఖరి మాట్లాడుతుండు. ఈరోజు మేమేమంటున్నామంటే బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు మార్కెట్ కమిటీలో దేశ చరిత్రలోనే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చి అది కూడా సబ్ కేటగిరీ వైజ్గా బీసీలో ఏబిసిడి ఇట్లా వర్గీకరణ కూడా చేసి రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం 50% మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఉదయపూర్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పార్లమెంట్కి రెండు సీట్లు బీసీలకు ఇస్తామని డిక్లరేషన్ చేసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే 34 సీట్లు రావాలి. ఇక్కడ 17 పార్లమెంట్లలో 34 బీసీలకు సీట్లు రావాలి. కానీ ఇచ్చింది ఎంత, వాళ్ళు 19 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పడం వేరే ఉంటుంది, చేయడం వేరే ఉంటుంది. ఈరోజు హయ్యెస్ట్ సీట్లు ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీయే ఈరోజు హయ్యెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీయే కుల వృత్తులకు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీయే విద్యార్థులకు ఈరోజు మన చాలా బాధాకరమైనటువంటి విషయం, సంక్షేమ హాస్టల్కి సంబంధించిన విద్యార్థి శైలజ ఈరోజు మృతి చెందింది నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఫుడ్ పాయిజన్ అయ్యి. సంక్షేమ హాస్టల్ అని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమ హాస్టల్ దాదాపు 1000 స్థాయికి తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఇట్లా బీసీలకు చేసిన దాంట్లో ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండరో ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, కార్పొరేషన్లు కూడా దాదాపు 27-28 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు కేసీఆర్ గారు బీసీలకు. ఇట్లా అన్ని రకాలుగా అవకాశాలు పార్లమెంట్లో కూడా మొన్న ఒకటే పార్లమెంట్ వస్తే వృద్ధిరాజు రవిచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలను ముద్రాజ్ కావచ్చు, తర్వాత యాదవ్ కావచ్చు, ఇవే రాజ్యసభలో అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. కానీ బీసీలకు నిజంగా ఏదైనా చెయ్యాలని ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీయే. కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% వాళ్ళకు కల్పిస్తామన్న తర్వాతనే భయపడిపోతున్నాయి మిగతా పార్టీసు అంటే కాదు. మేము ఈరోజు అదే డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే చెప్పారో ఇది ఒక అంశం, ఏది 23% నుండి 42% మేము బీసీలకు లోకల్ బడ్లో పెంచుతామనేది ఒక అంశం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతామన్నారు వాళ్ళు బడ్జెట్లో. మొన్న పెట్టింది ఎంత, కేవలం 8,000 కోట్లు మాత్రమే పెట్టారు.
వాళ్ళు చెప్పింది ఏంది, ఎంబీసీలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని మేము కేటాయిస్తాం అని చెప్పడం జరిగింది. పెట్టిర్రా అండి? ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చిందా ఎంబీసీ కులాలకు? ఈరోజు చెప్పడం వేరే, కాంగ్రెస్ పార్టీ చేయడం వేరే. ఎన్నికల లబ్ధి కోసం ఎన్నంటే అన్ని హామీలు ఇచ్చిర్రు, బీసీలకు కూడా అదే విధంగా హామీలు ఇచ్చిర్రు. ప్రతి నియోజకవర్గంలో 50 లక్షలతోని భవనాలు కడతామన్నారు. కట్టినరా? ఒక్క దగ్గర ఫౌండేషన్ అని వేసిర్రా? వీళ్ళు చెప్పడం ఒకటి, చేయడం మరొకటి అన్నట్టే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గతంలో మీరు చూసుకుంటే కాకా కాలేకర్ కమిషన్ నుండి, అది 1953-54 సంగతి, ఆ రోజు వేసినటువంటి నెహ్రూ గారు అదే కమిషన్ చైర్మన్తోని ఆ రిపోర్ట్కి వ్యతిరేకంగా డీసెంట్ ఇప్పించడం జరిగింది. తర్వాత మండల్ కమిషన్ 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే ఆ రోజు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు దాన్ని అమలు చేయలే. వీపీ సింగ్ వచ్చిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏంది వాళ్ళు చేయదలుచుకుంది ఏంటంటే, ఈరోజు బీజేపీ మతం పేరు మీద ఓట్లు కొల్లగొడుతుంది కాబట్టి మేము ఈ దాంట్లో కులాల ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే చేస్తుంది. దాంట్లో మహారాష్ట్రకు సంబంధించి ఏం చేశారు, వీళ్ళ గ్యారంటీలను, వీళ్ళ కులగణన చేస్తామని ఇవన్నీ చెప్పిన విషయాలను పక్కకే బార్డర్ ఉంటుంది. ఈరోజు సోషల్ మీడియా యుగం, తెలంగాణలో ఏవి అమలు అవుతున్నాయి అమలు అవుతలేవు అనేది పక్క మహారాష్ట్ర అందరు కూడా తెలిసిపోయింది. కాబట్టి మహారాష్ట్రలో మొత్తం కూడా బోర్ల పడ్డారు. అదంతా చూసిందే మనం. సోషల్ మీడియాని బాగా వాడుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఏదైనా సరే కాంగ్రెస్ ఏదైనా టేకప్ చేయడానికి వెళ్ళగానే దానికి కాంట్రవర్సీగా ఏదో ఒకటి చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లగచర్ల ఇష్యూను కూడా చాలా బాగా టేకప్ చేసినట్టున్నారు. లగచర్ల కొడంగల్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి దాన్ని బాగా గట్టిగానే పట్టినట్టున్నారు. తర్వాత కొంత అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం దిగొచ్చినట్టుగానే అనిపిస్తోంది. అంటే మీరు చేసిన పోరాటమా లేకపోతే నిజంగానే అక్కడ జెన్యూన్గా జరిగిందా మీరు చెప్పాలి. ఈరోజు ఆ లగచర్లకు సంబంధించి చేయాలనుకుంది ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అది కొడంగల్. ఫార్మా విలేజ్ అనే పాలసీ తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించి ముచ్చర్లో రెడీగా ఉండగా, ఇప్పుడు మన పొటెన్చేర్, ఐడియల్, బొల్లారం కావచ్చు, బాల్నగర్ కావచ్చు, హైదరాబాద్ చుట్టూన్నటువంటి ప్రాంతాల్లో ఫార్మా ఇండస్ట్రీతో మొత్తం కూడా పొల్యూషన్ అవుతుందని అందరం కూడా మనం తెలుసు. అక్కడ ఉండేటటువంటి బోర్లలో వాటర్లు కూడా విషభరితం అవుతున్నాయని తెలుసు అందరికి. కాబట్టి ఒక ఫార్మా సిటీ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దట్టు గవర్నమెంట్ కంట్రోల్లో దాని ట్రీట్మెంట్ జరగాలి. జీరో ఎఫ్లుయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని అక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి 14,000 ఎకరాలను సేకరించి పెట్టింది గత ప్రభుత్వం. ఈరోజు దాన్ని ఏం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ సంస్థగా దాన్ని 4th సిటీ అని చెప్పేసి, ఎక్కడ స్కిల్ యూనివర్సిటీ అంటే ఆడనే అంటాడు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే అక్కడనే అంటాడు, ప్రతిదీ ఎక్కడ ఒక జూ పార్క్ పెడతా అంటాడు. అన్ని రకాలుగా ఏ ప్రకటనలు చేసినా ఆ 4th సిటీలో చేస్తా అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇక్కడంట తీస్తాడంట వాళ్ళ సొంత కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లకు సంబంధించి లగచెర్ల, హకీంపేట్, అదేవిధంగా పోలేపల్లి, రోటిబండ తాండా, పులిచెర్ల తాండా, ఇట్లా ఈ 3 గ్రామ పంచాయతీలు, ఒక 2 తాండాలు, ఈ దాదాపు 1374 ఎకరాలు సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ ప్రజలందరూ కూడా ఏం చెప్తుండు, మొన్న బహిరంగ సభలో, వరంగల్ బహిరంగ సభలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, తొండలు గుడ్లు పెట్టినటువంటి ఆ ప్రాంతం అంటే ఎడారి ప్రాంతం లాంటి లగచెర్లలో నేనేదో ఇండస్ట్రీలు తెచ్చి ఉపాధి కల్పించాలనే ప్రయత్నం చేస్తే ఆడ మొత్తం బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నారు. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా, అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా పంట పొలాలను చూపించారు. ఇది సోషల్ మీడియా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాటలు ఎట్లయితే చెప్తుండో సోషల్ మీడియాలో ఆ పబ్లిక్ రియాక్ట్ అవుతారు. పబ్లిక్ రియాక్ట్ అయ్యి వాళ్ళ కంది చేన్లు, వరి చేన్లు అన్నీ కూడా చూపించడం జరిగింది. స్పష్టంగా ప్రజలు ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతున్నారు. వీళ్ళ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు ప్రచారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉందో డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది, 6-8 నెలల నుండి అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ధర్నాలు చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు, తర్వాత పాదయాత్ర చేయాలనే ప్రోగ్రాం తీసుకున్నారు. వాళ్ళు కలెక్టర్ని కలిసి వద్దన్నారు. రేవంత్ రెడ్డి గారు తమ్ముని దగ్గరికి పోతే తిట్టి పంపించిండు. రేవంత్ రెడ్డి గారు కలవనీయలేడు. ఇట్లా అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా ముందుకే పోతుంది. అంటే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఇంకా ఫైనల్ పబ్లిక్ హియరింగ్ తర్వాత ఇంకా ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. వాళ్ళు తూతు మంత్రంగా రాసుకుంటారు.
వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులతో చెప్పిస్తారు ఫేవరబుల్గా, చెప్పించి తీసుకుంటారనే భయంతో ఆడ జరిగింది ఏంది, అక్కడ ధర్మ ఆగ్రహం అన్నట్టు ప్రజలు రివోల్ట్ అయ్యారు. మా ఆస్తులు, మా భూములు మేము తల్లిలుగా భావించి, ముఖ్యంగా గిరిజనులు అక్కడ ఉండేటట్టు మెజార్టీ గిరిజనులు. ఈ మొత్తం ఎపిసోడ్లో యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీకు సంబంధించిన నాయకుడే ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత సురేష్ అనేట ఆయన అబ్స్కాండ్ అయి ఆయన మొన్ననే వచ్చినట్టున్నాడు. మొత్తం కుట్రంతా మీరే చేసి ఎవరైనా కొడంగల్ అనగానే అచ్చా సీఎం ఇలాకా కాబట్టి ఆడ పక్క ఏదో జరుగుతోంది, సో ప్రజల్ని ఇంకా కొంచెం రెచ్చగొడితే మనకు పని అయిపోతుంది అని ఇదంతా ప్లాన్ చేసిండ్రు అనేది. ఇది అంతా కూడా తప్పు ప్రచారం చేస్తారు. ఒక్క సురేష్ని చూపిస్తారు మీరు. సురేష్ అనే వ్యక్తి ఆ దాడి జరిగినటువంటి ఘటనలో ఒక రాయి పట్టుకున్నట్టు కానీ, ఒక కట్టె పట్టుకున్నట్టు కానీ మీరు చూపించగలుగుతారా? ఈరోజు ఎవరైతే కొట్లాడినరో, పక్కన వాళ్ళతో పట్టించిండ్రు, ఎవరైతే కొట్లాడినరో, ఎవరైతే తిరుగుబాటు చేసినరో మీరు చూసిరు. అక్కడ మహిళలు కూడా తిరుగుబాటు చేసిరు. ఎవరు కూడా వాళ్ళ కడుపు మండి పోరాటం చేస్తారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ కేసులు అవుతాయి, మనం అధికారులకు వ్యతిరేకంగా పోరాటం, వాళ్ళు ప్రాణాలు సైతం ఇడవనికి సిద్ధంగా ఉన్నారు. మీరు పోండి, మీరు పోయి ఆ ఊర్లలో అడగండి. ఈరోజు ఆ ఊర్లలో పరిస్థితి ఏంది, మొత్తం కూడా నిషేధాజ్ఞలు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీకు కల్పిస్తుంది. అక్కడ ఈరోజే SC/ST కమిషన్ పోయింది, మొన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పోయిన బృందం, అదేవిధంగా నేషనల్ ST కమిషన్ మెంబర్ కూడా పోయడం జరిగింది. మొత్తం అందరూ కూడా వీళ్ళంతా పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ బాధ అర్ధనాదాలు విన్న తర్వాత పోలీసు వాళ్ళని హెచ్చరించి వస్తారు. అందరూ కూడా మీరు ఇలాంటి తప్పుడు ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళమే కేసులు పెట్టడానికి ఎవరు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేస్తలేరు. కానీ పాపం వాళ్ళు ఎవరైతే, మీకు చెప్తున్నా, కావలి రాఘవేందర్ అని పంచాయత్ సెక్రటరీ, ఆయన వేరే గ్రామంలో డ్యూటీ చేస్తుంటే గతంలో ఆయనకు భూమి ఉన్నది కాబట్టి ఆయనను ఇన్వాల్వ్ చేసి ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఆల్రెడీ డ్యూటీలు ఉన్నాడు ఆ రోజు. ఇట్లా చాలామంది ఆ రోజు ఆడ లేనటువంటి వాళ్ళని, సీన్లో లేనటువంటి వాళ్ళని కూడా కేసులు పెట్టి ఈరోజు జైల్లో ఉన్నారు. ఈరోజు అందరూ కూడా జైలు విజిట్ కూడా చేస్తారు కదా స్పష్టంగా. ఇంకోటి 3rd డిగ్రీ టార్చర్ పెట్టిరు వాళ్ళని చెప్పనికే రాన చోట్లలో కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చేయడమే కాక నేను స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసి 46 మందిని ఫిక్స్ చేశారు. ఆ 46 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీకు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ దాంట్లో రాము నాయక్ అని, ఈరోజు A21 ఎంతనో రాము నాయక్ అని వాళ్ళ పార్టీకి రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. ఈరోజు సురేష్ అనే వ్యక్తివి మనం ఫోటోలు చూపిస్తున్నాం. ఫోటోలు చూపించేసి రాము నాయక్ ఈయన ఎవరితో ఉన్నాడు, రేవంత్ రెడ్డితో ఉన్నాడు సీఎం అయిన తర్వాత. వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈయన నార్ల హనుమంతు, ఈయన కూడా వాళ్ళ పార్టీ తిరుపతి రెడ్డి గారితో ఉన్నాడు. ఇట్లా 12 మంది పోలీసు వాళ్ళు పేర్కొన్నటువంటి దాంట్లో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి అని, మిగతా 4 బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ లగచర్ల జరిగినటువంటిది స్పాంటేనియస్గా ప్రజలు తమ ఆక్రోశాన్ని, తమ ఆవేదనని వాళ్ళు ఇక తప్పని పరిస్థితులలో ప్రతిఘటించినటువంటి చూసినాం. ఈరోజు జరుగుతున్నది ఏంది, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక సురేష్ని చూపిస్తూ, సురేష్కు సంబంధించిన సురేష్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారితో కానీ నరేందర్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలను చూపిస్తూ మొత్తం కూడా దుష్ప్రచారం చేస్తారు. కానీ ఆ 46 మంది పోలీసు వాళ్ళు పేర్కొన్న దాంట్లో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేము ఫోటోలతో సహా మొత్తం కూడా పేర్లతో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు నరేందర్ రెడ్డి గారు చెప్తేనే వాళ్ళు కొట్లాడినంటారా మీరు? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నరేందర్ రెడ్డి ప్రోత్సహిస్తేనే కొట్లాడినట్రా? ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, ప్రజలు అక్కడ ఉండేటటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు తమ భూములు పోతున్నాయనే ఒక ఆవేదనతోని రివోల్ట్ చేసినారు. ఇప్పుడు మనం ఒక పిల్లిని కూడా ఒక రూమ్లో తలిపేసి దాని మీద దాడి చేయకపోతే అది రివర్స్ అవుతుంది. అట్లనే వాళ్ళ గ్రామాలకు పోయి మేము అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ తాండాలకు సంబంధించి దాదాపు 50 లక్షల నుండి ₹1 కోటి పెట్టి కట్టుకున్నటువంటి వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్ళను మొత్తం కూడా రోటిబండ తాండా కావచ్చు, పుల్చెర తాండా కావచ్చు, ఈ 2 తాండాలకు సంబంధించిన భూములతో పాటు ఆ ఇళ్ళను కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కంపెన్సేషన్ కూడా మేము పెంచబోతున్నాం, అండ్ ఆ తర్వాత కేసులకు కూడా మేము ఇంకా విత్డ్రా చేసుకోబోతున్నామని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా. రేవంత్ రెడ్డి గారిది ఎట్లుంటుందంటే, ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా ఫార్మా విలేజ్ అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది గెజెట్ రిలీజ్ చేసి పేపర్ పబ్లికేషన్ అయింది. నిన్న వామపక్షాలకు సంబంధించిన నాయకులు అందరు పోతే దాన్ని మార్చేసి నేను ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాను,
పరిశ్రమలు తీసుకొని వస్తాను, పొల్యూషన్ ఫ్రీ పరిశ్రమలు తెస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఆదాని విషయం చూసుకుందాం. ఆదాని విషయంలో రాహుల్ గాంధీ ఈ రోజు చెప్తలేడు, ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పలే. రాహుల్ గాంధీ గత 10 సంవత్సరాల నుండి ఆదాని గారి ప్రధానమంత్రి గారి సంబంధాలను, ఆ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ విధానాలతోని ఆదాని గారు ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పేసి మన దేశంలోనే కాక పక్క శ్రీలంకలో కావచ్చు, మిగతా దేశాలలో కావచ్చు, మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఆదాని గారి ఆస్తులను ఏ విధంగా పెంచుతున్నారు అనేది అనేక రకాలమైనటువంటి ఆధారాలతోని ప్రూవ్ చేయడం జరిగింది. అట్లాంటి విషయం ఉన్నప్పుడు కూడా ఈరోజు ఏం చేసిండు తెలియదా? అంతకుముందటి నుండి రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం ఈయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దాదాపు ఆయనకు అక్కడ అంబుజా సిమెంట్స్కి సంబంధించి రామన్నపేటలో భూములు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి కావచ్చు ఫండ్ ఇయ్యరు. ఈరోజు 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొని ఈరోజు ఆ విషయంలో అధిష్టానం సీరియస్ అయిందని చెప్పేసి దాన్ని నేను వెనుకకి ఇచ్చేస్తానని చెప్పేసి ఈరోజు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంటుందనేది మన రేవంత్ రెడ్డి గారిది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ వ్యవహార శైలి ఈరోజు ఇదే విషయంలో మెగా కృష్ణారెడ్డి గారి విషయంలో కూడా గతంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా మొత్తం దోచుకుంటున్నాడు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి, మొత్తం అన్ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చిర్రని చెప్పిండు. తర్వాత ఈరోజు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరికి ఇచ్చిండు? అదే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చాడు. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాడు? అదే మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాలని చూస్తున్నాడు. అదే మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఆడ సుంకిశాలలో కూలిపోయి 70-80 కోట్ల ఆస్తి నష్టమైనప్పుడు, ప్రభుత్వానికి నష్టం జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి విచారణ చేసినటువంటి కమిటీ సిఫారసు చేసినా కానీ ఇప్పటివరకు చర్యలు లేవు వాళ్ళ మీద. వాళ్ళతో 200 కోట్ల చెక్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది, ఇప్పుడేమో మీరు డిమాండ్ చేస్తున్నారు. అందరూ సేమే ఉన్నారు కదా. ఏమే కాదండి, మేము చేసిందల్లా అభివృద్ధి కోసం తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి. కాళేశ్వరం కట్టినా కానీ కాళేశ్వరం కడితే ఈరోజు కేవలం 2-3 పిల్లర్లు కృంగిపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నాగార్జున సాగర్ కట్టినప్పుడు అదే జరిగింది. ఇంకా వేరే ప్రాజెక్టులు ఈరోజు మోడీ గారు హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులలో కూడా మహారాష్ట్రకు సంబంధించి పెద్ద ఎత్తున శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయన మోడీ పోయి ఇనాగ్రేషన్ చేసాడు. వితిన్ 1 ఇయర్ అది కూలిపోయింది, పడిపోయింది అది మొన్న. అట్లా జరుగుతుంటాయి కొన్ని. అది కాంట్రాక్ట్ తప్పిదం వల్ల కాదు. ఎల్ఎన్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఏవైతే జరిగినాయో అవిట్లను మేము సరి చేస్తాం, మేము ఆ మెయింటెనెన్స్ కింద మేము సరి చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం దాన్ని సరి చేయనిస్తలేదు. ఎందుకంటే కాళేశ్వరంతో కేసీఆర్కి ఉన్నటువంటి పేరును చెడిపేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భ్రమలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినాయి. మొత్తం కూడా మబ్బులన్నీ తొలగిపోయినాయి. మళ్ళా సూర్యుడు అనే కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తున్నాడు. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు వేచి చూస్తారు, కేసీఆరే మళ్ళీ రావాలి, కేసీఆరే మాకు కావాలి. సంవత్సరానికే మీరు ఎవరైనా పోయి అడగండి. ఇప్పుడు మీరు చూసిరు కదా హైదరాబాద్లో మూసి బాధితులు ఏ విధంగా కేసీఆర్ గారు మీరు రావాలి అని అర్ధనాదాలు పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. మనం హైదరాబాదితులు పెట్టినటువంటి చూసినాం. అది లగచర్లకు సంబంధించినటువంటి ఘటనలు చూసినాం. మొత్తం ఈరోజు అన్ని రకాలైనటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ 11 నెలల పాలనలోనే విసిగించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు ఒడ్లు మేము ఫస్ట్ ఏమో వీళ్ళ మేనిఫెస్టోలో ఏందో ఒడ్లకు 500 బోనస్ ఇస్తామంట, ఇచ్చారు కదండి మొన్న. ఈరోజు ఏ రకంగా ఇస్తున్నారు? ఒడ్లు పండిన ఎంత వాళ్ళే చెప్తుర్రు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండినాయి, రికార్డ్ స్థాయిలో పండినాయి అని చెప్తున్నారు. వీళ్ళు కేవలం కొనుగోలు చేసింది ఎంత? 21,73,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన దాంట్లో సన్న ఒడ్లు ఎన్ని ఉన్నాయి? కేవలం 5,14,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే మీరు కొనుగోలు చేసినటువంటి 21,000కు సంబంధించి బోనస్ ఇవ్వాలి, కానీ 21,00,000కు సంబంధించి కేవలం 5 లక్షలు అంటే చారానికి మాత్రమే, సన్నోడ్లకు మాత్రమే మీరు బోనస్ ఇస్తున్నారు. దాన్ని కూడా పంగనామం పెడుతున్నారు ప్రజలకు. ఈరోజు రైతు భరోసా, రైతు బీమా అని చెప్పేసి, రైతు బంధు అని చెప్పి కేసీఆర్ గారు 10,000 ఇస్తామంటే మీరు 15,000 ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇట్లా ప్రతి విషయంలో ఏ విషయం అన్నా తీసుకోండి, అన్నిట్లో టోటల్గా ఫెయిల్యూర్ అయినటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమనండి, పెట్టి ఈరోజు జనవరిలో పెట్టమనండి, జనవరిలో పెట్టండి. తప్పకుండా ప్రజల గుణపాఠం చెప్పడానికి, రేవంత్ రెడ్డి గారి మీద ప్రజల కసిని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి గుణపాఠం తప్పదు ఈ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సో మచ్.